పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన మతకన్యలారా, గృహస్థ క్రైస్తవులారా, సంవత్సరం మొత్తంలో కూడా అత్యంత సంతోషకరమైనటువంటి రోజులలో క్రీస్తు జన్మదిన కాలంలో మనం ఉన్నాం. సంతోషమైన కాలమే కాదు, భారతదేశంలోకెల్లా సంతోషమైన స్థలం కూడా ఇదే, గోవా. ఈ రోజున అపోస్తులుడు సువిశేషకుడైన పునీత యోహాను గారి పండుగను మనం కొనియాడుతున్నాము. మనకున్నటువంటి 4 సువిశేషాలలో నూతనమైనటువంటి లోతైనటువంటి ఆధ్యాత్మిక భావాలు కలిగిన సువిశేషం యోహాను సువార్త. ఈ సువార్తను రచించినటువంటి వ్యక్తి 12 మంది అపోస్తులలో ఒకడు. అదేవిధముగా బైబిల్ గ్రంథములో యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు అని పిలువబడిన యోహాను గారి పండుగను ఈ రోజున మనము కొనియాడుతున్నాము. అదేవిధముగా ఈ రోజున నా యొక్క గురు పట్టాభిషేక 19వ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఈ 19 సంవత్సరాలు దేవుని యొక్క విశ్వసనీయత, దేవుని యొక్క మంచితనము ఈ గురు జీవితంలో అనుభవించానని కృతజ్ఞతాభావంతో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటం ఆనందముగా ఉంది. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటకు ముందుగా మన తప్పిదములు తలచుకొని ప్రభు యొక్క మన్నిప్పును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పరలోకంలో మహాదేవుని
కలగాలి, దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీత యోహాను గారి ద్వారా వాక్కు అయిన నీ కుమారుని పరమరహస్యమును మా తిరిగించితివి. అతని బోధనలను మేము సరిగా గ్రహించున్నట్లును తద్వారా మీలో లీనమైపోవునట్లును మాకు అనుగ్రహింపుడు. తండ్రి అయిన దేవా, నా యొక్క సొంత గొప్పతనము వలన కాక అయోగ్యుడనైన నన్ను నీ గుర్తుమున ఎన్నుకొంటివి. మీ యొక్క సువార్తను కడవరకు సాత్వికముతోనూ బోధించున్నట్లును మాకు కావలసిన అనుగ్రహములను ప్రసాదింపుము. ఈ మనవులను మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చేయుచున్నాము. మేము చెవులారా విని కన్నులారా కాల్చిన దానిని మీకు తెలుపుచున్నాము. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. సృష్టి ఆరంభం నుండి గల జీవవాక్కును గురించి మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విని కన్నులారా కాంచితిని. కన్నులారా కాంచుటయే కాదు, మా చేతులు దాన్ని స్పృశించినవి. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. కనుకనే మేము దానిని గూర్చి మాట్లాడుచు మనకు విదితము చేయబడినదియు పితతో ఉండినదియు అగు నిత్య జీవమును గూర్చి మీకు విషదమునర్చుచున్నాము. పిత తోడను కుమారుడు యేసుక్రీస్తు తోడను మాకు గల సహవాసంలో మీరును మాతో చేరుటకై మేము వినినయు కనినయు అగు వారిని మీకు ప్రకటించుచున్నాము. మన సంతోషము పరిపూర్ణమగుటకు గాను మేము దీనిని వ్రాయుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ పుణ్య పురుషులారా, ప్రభువును చూచి ఆనందింపుడు. ప్రభు రాజు ఆరాధించునుగాక. నానా దీపములు సంతసించునుగాక. మేఘములు తమస్సును ప్రభువును చుట్టుముట్టి ఉండును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. అందరూ పుణ్య పురుషులారా, ప్రభువును చూచి ఆనందింపుడు. విశ్వరాత్రికి అధిపతి అయిన ప్రభువును కాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను ప్రదర్శించును. అందరూ పుణ్య పురుషులారా, ప్రభువును చూచి ఆనందింపుడు. సజ్జనుల మీద వెలుగు ప్రకాశించును. రుజువర్తనులు ఆనందమును పడెదరు. నీతిమంతులారా, ప్రభువునందు ఆనందింపుడు. ఆయన పవిత్ర నామమునకు వందనములు అర్పింపుడు. అందరూ పుణ్య పురుషులారా, ప్రభువును చూచి ఆనందింపుడు. హల్లెలూయా వచనము. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 2వ వచనం నుండి 8వ వచనం వరకు. అంతటా ఆమె సిమోను
పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయేది. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయేది. ఆ ఇద్దరు పరిగెత్తుచుండేది. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరాను. అప్పుడు వంగి నారవస్త్రములు అచట పడి ఉండట చూచెను, కానీ లోపలికి వెళ్ళలేదు. ఆ తర్వాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచట పడి ఉన్న నారవస్త్రములను ఆయన తలకు కట్టిన రుమాలను చూచెను. ఆ రుమాలు నారవస్త్రములతో కాక విడిగా చుట్టి ఉంచబడేను. సమాధి వద్దకు మొదటి వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. ఇది క్రీస్తుని సువిశేషము. దేవుని బిడ్డారా, ఈరోజు మన సోదరుడు రెవరెండ్ ఫాదర్ తుమ్మ వెలంగనేశ్వర రెడ్డి గారి గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 19 సంవత్సరాలు దేవుడు తన సేవలో వారికి చేసిన సకల మేలులకు గాను మనందరం కూడా వారితో కలిసి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ రానున్న కాలంలో కూడా ఆ దేవాదేవుడు వారిని సమృద్ధిగా ఆయురారోగ్యాలతో సమాధానంతో తన కృపావరాలతో నింపి దీవించి ఆశ్రయించాలని మనసారా మనందరం కూడా ప్రార్థించుకుందాం. ఈరోజు తల్లి తిరుసభ అపోస్తుడైనటువంటి పునీత యోహాను గారి పండుగను కొనియాడుతుంది. క్రీస్తు ప్రభువు చేత ప్రత్యేకముగా ప్రేమించబడినటువంటి వాడు అని బైబిల్ వాక్యములో మనం వింటూ ఉన్నాం. ఆయన ప్రభువు చేత ప్రేమించబడ్డాడు, తన తోటి వారిని ప్రేమించాడు. తన స్వార్థంతా కూడా ప్రేమను గురించి వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను అని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన మనందరికి కూడా దైవ సందేశాన్ని, దేవుని యొక్క ప్రేమను ఈ మానవాళికి ఆయన అందిస్తూ ఉన్నాడు. ఇంకా యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాల్లో చెప్తుంది వాక్యం, నేను మిమ్ము ప్రేమించట్లనే మీరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించడని దేవుని వాక్యం మన చూస్తుంది. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఆ ప్రభువు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి మనకంటే ఎంతోమంది మంచివారు, పుణ్యాత్ములు, మేధావులు ఉన్నప్పటికీ కూడా మనందరినీ ప్రత్యేకముగా ఆయన తన సేవకు పిలుచుకున్నారు, ఎన్నిక చేసుకున్నారు. మరి మన జీవితాలలో మనము ప్రభువును అంటి పెట్టుకుని ఉండాలి. మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో చదువుకుంటే ప్రభు అంటున్నాడు, తన శిష్యులను ఏ ఉద్దేశంతో ఎన్నుకున్నాడంటే తనతో ఉండడానికి, సువార్త పరిచర్య చేయడానికి ఆయన తన శిష్యులను ఎన్నుకున్నాడు. సువార్త పరిచర్యలో, దేవుని సేవలో మనందరము కూడా మన విశ్వాస జీవితాల ద్వారా, ప్రార్థన జీవితాల ద్వారా ప్రభువుని అంటిపెట్టుకుని ఉండాలి. మన జీవితాల ద్వారా ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. మన బోధనల ద్వారా, మన మంచి జీవితాల ద్వారా ప్రభు యొక్క సందేశాన్ని మన చుట్టుపక్కల జీవించే వారికి మనందరము కూడా ప్రకటించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుని వాక్యం చెబుతోంది, మేము పిలిచిన నాడు మీ పిలుపుకు తగిన విధముగా జీవించండి, మీరు సాత్వికులుగా సహనశీలుగా జీవించండి అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. దేవుని చేత పిలువబడి ఎన్నుకోబడినటువంటి మనమందరం కూడా మన జీవితాలలో ఆ ప్రభు మనందరినీ ప్రేమించాడు. మరి మనం కూడా మన జీవితాలలో మన అంతస్తుకి గురువుగా, కన్యాస్త్రీగా, కుటుంబీకులు, తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా ఎవరి బాధ్యతల్లో వాళ్ళు సక్రమంగా ప్రభు నామాన నిర్వర్తిస్తే తప్పకుండా మన జీవితాల ద్వారా మన మంచి మాటల ద్వారా, క్రియల ద్వారా అనేక మందికి దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించగలుగుతాం. బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని బోధించవలసిన పని లేదు. మన జీవితాలే ఒక సువార్త కావాలి. అప్పుడే తప్పకుండా మన చుట్టుపక్కల జీవించేవారు ప్రభు ప్రేమను పొందగలుగుతారు. వారు ప్రభువును తెలుసుకోగలుగుతారు, ప్రభువుకి సాక్షిగా జీవించగలుగుతారు.
కాబట్టి అలాంటి విశ్వాస వరాన్ని మనందరికీ దయచేయమని ప్రత్యేకముగా మరి వెళంగని గారి తరపున ఆ దేవాదేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వారి తల్లిదండ్రులను దీవించమని వారి తండ్రి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారి తల్లికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వారి తోబుట్టును దీవించమని మనందరం కూడా ఈ వరకు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమమూర్తి నమ సర్వేశ్వర ప్రభు, మీ నామాన సమావేశమైన మనందరినీ దీవించైనా ప్రభువా, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా పేరు ముగ్గురు ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటాను. ఆ విశ్వాసముతో నమ్మకంతో మేమందరం కూడా సమావేశమైన ప్రభువా, మీరు గారి ప్రార్థనల ద్వారా, మీరు ప్రాంశుడి వారి ప్రార్థనల ద్వారా మనందరినీ కూడా దీవించారు. మరి ముఖ్యంగా వారి వెళగని గారిని ఎంతవరకు అన్ని విధాలా మీరు కాచి కాపాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ రానున్న కాలంలో కూడా వారికి కావాల్సిన సహాయ ప్రసాదములను సమృద్ధిగా దయచేయమని మీ సేవలో వారి యొక్క సేవను ఫలవంతం చేసేటువంటి భాగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయడం తప్ప ఇక్కడ సమాజంలో ఉంటే సిస్టర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న మేమందరము మా జీవితాలలో మీకు ప్రేమైన బిడ్డలుగా మీకు సాక్షులుగా జీవించడానికి మా బోధన ద్వారా మా క్రియల ద్వారా మీ రక్షణ సందేశాన్ని మా చుట్టుపక్కల జీవించే వారికి ప్రకటించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి. ప్రభువా, నేను మేము ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా మీరు మాకు అప్పగించిన బాధ్యతలను మీ నామాన్ని నిర్వర్తిస్తూ మీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభువా, మరి సెంట్రల్ సిస్టర్స్ అందరినీ కూడా మొదటి జన్మగారిని వారి సలహా సభ్యులను మిషన్స్ను వారి సలహా సభ్యులను దీవించి మీ సేవలో వారికి కావాల్సిన మీ యొక్క దీవుల ఆశీస్సులను అపారముగా దయచేయమని మీ కృపలో కాపుదలలో భద్రపరిచి కలకాలము కాచి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా పునీత యోహాను గారి ద్వారా పునీత ప్రాంశుడి వారి ద్వారా మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సహోదరి సహోదరులారా, మీరు నేను చేసే ప్రశ్న వివిధ పూజ అంగీకారముగా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కడరావిందు సమయంలో మీ యొక్క అద్భుతమైన శక్తిని పునీత యోహాను ద్వారా మాకు బయలుపరచితివి. ఆ విందులో పాల్గొంటున్నటువంటి మేము కూడా ఆ వరములను పొందినట్లుగా దీవింపుము. ప్రేమ గల తండ్రి, ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా మేము స్తుతించుచున్నాము. మీ ఎడల మాకున్నటువంటి సేవాభావమును ఇంకను అధికం చేయమని, అయోగ్యులమైన మేము అర్పించినటువంటి బలిని స్వీకరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ అపోస్తులుల పునాదిపై మీ తిరుసభను నిర్మించితివి. వారి బోధనల ద్వారా మా విశ్వాసమును బలపరచితివి. వారి ప్రార్థన సహాయమున మా అనుదిన జీవితమును బలపరచితివి. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీ నిక్కముగా పవిత్రుడవు. ఈ సృష్టి అంతే మేము స్తుతించుట యుక్తము, న్యాయం. ఏదైనా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామము నిర్మలమైన బలిని తెచ్చుకుంటున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల
కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రను. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఓ నా విశ్వాస రహస్యం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు కనుక తండ్రి మీ దివ్య కుమారుని శరీర రక్తములను Therefore, O Lord, as we celebrate the memorial of the saving passion of your Son, his wonderful resurrection and ascension into heaven, and as we look forward to his second coming, we offer you the thanksgiving this holy and living sacrifice. Look, we pray upon the oblation of your church, and recognizing the sacrificial victim by whose death you will to reconcile us to yourself. Grant that we who are nourished by the body and blood of your Son and filled with your Holy Spirit may become one body, one spirit. May he make of us an eternal offering to you, so that we may obtain an inheritance with your elect, Pope Francis, our Cardinal, and with all the saints on whose constant intercession we rely. May the sacrifice of your reconciliation, we pray, O Lord, advance the peace and salvation of all the world. Be pleased to reconcile in faith and charity your pilgrim church on earth. Listen graciously to the prayers of this family, whom you have summoned before you. In your compassion, O merciful Father, gather to yourself all your children scattered throughout the world. To our departed brothers and sisters, and to all who are pleasing to you at their passing from this life, give kind admission to your kingdom. There we hope to enjoy forever the fullness of your glory, through Christ our Lord, through whom you bestow on the world all that is good. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై
ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు క్రీస్తువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానాలను తెలుసుకోవాలి. ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా సెంట్ ఆన్స్ సభ, మదర్ జనరల్, సుపీరియర్స్, కౌన్సిల్ మెంబర్స్, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చేరినటువంటి మీ కుటుంబాల కోసం, మీ సంస్థ కోసం అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా తుమ్మ ప్రతాప్ రెడ్డి, జ్యోతి వారి కుటుంబం, వారి యొక్క బిడ్డలు ఆయురారోగ్యంతో బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, ఇక్కడ చేరిన ఇతర గురువులు వారి కుటుంబాల కోసం, మరి నా గురుత్వ బాటలో పయనంలో నాకు తర్ఫీదునిచ్చినటువంటి చిన్నతనం నుండి విద్యాబుద్ధులు నేర్పిన మఠకన్యలు, టీచర్లు, సెమినరీలో తర్ఫీదునిచ్చిన వారు, ఆ తర్వాత నేను పనిచేసిన ప్రదేశాలలో తమ యొక్క ప్రేమను, ప్రార్థనను మాకు చూపించినటువంటి అందరినీ కూడా ఈ సమయంలో ఈ దివ్య బలి పీఠం మీద జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. జయ
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, శరీరధారి అయిన దివ్యవాక్కును అపోస్తలుడైన పునీత యోహాను ప్రకటించెను. మేము ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి ఈ పరమ పవిత్ర కార్యముల ద్వారా ఆ దివ్యవాక్కు మా యందు ఎల్లవేళలా నివాసమున్నట్లు కరుణింపుము. ఓ ప్రభువా, నీవు అయోగ్యుడమైన నన్ను నీ గురుత్వంలో భాగస్థులను చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మేమర్పించు ఈ దివ్య బలి పూజ ఫలముల ద్వారా మేము మీ యందు ఎదుగునట్లును, మీ యొక్క గురుత్వ సేవల ద్వారా ప్రజలందరినీ మీ సమీపంలో చేర్చినట్లును కరుణింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ 19వ గురుపట్టాభిషేకాన్ని ఇక్కడ జరుపుకోవడం అనేది కేవలం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కృప. నిన్న మధ్యాహ్నం వరకు కూడా మేము హైదరాబాద్ ఫ్లైట్కి వచ్చిన ఎయిర్పోర్ట్కి వచ్చిన దాకా కూడా ఎక్కడ దివ్య బలి పూజ చేసుకోవాలో తెలియదు. చాలామందిని కాంటాక్ట్ చేశాం, కానీ ఎక్కడ గోవాలో ఇంగ్లీష్ పూజ లేదు. ఏ చర్చిలో కూడా అన్ని చోట్ల కొంకని ఇంగ్లీష్ పూజ అయితే నేను చేసుకోవచ్చు అన్నటువంటి భావనతో అనేక కాన్వెంట్లు, అనేక సెమినరీలు, ప్యారిష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 3-4 గంటలప్పుడు మాత్రమే ఇక్కడ దివ్య బలి పూజ చేయొచ్చని మనకి ఖచ్చితంగా తెలిసింది. మరి 18 సంవత్సరాలు ఎన్ని యానివర్సరీలు ఎక్కడెక్కడో చేస్తున్నాం. ఈ సంవత్సరం కేవలం గురువులు, మరి ఇంతమంది మఠకన్యలు, కొంతమంది గృహస్థ క్రైస్తవులు, గురువులు కాని పురుషులు ఎవరు లేరు ఇక్కడ. ఈ 18 సంవత్సరాలు ప్రతి యానివర్సరీలో లే పీపుల్, మగవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ రోజున బ్లెస్డ్ ఆర్ వి అమాంగ్ విమెన్. ఇంతమంది మఠకన్యలతో, కొద్దిమంది గృహస్థ క్రైస్తవులతో చేసుకోవటం, మరి మా కోసం ప్రార్థించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరినీ కృతజ్ఞతా భావంతో దివ్య బలి పూజలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మా తల్లిదండ్రులు, మరణించిన మా తండ్రి, అదే విధముగా మరి మా కోసం నన్ను గురుత్వానికి అంకితం చేసిన మా తల్లి, మా సహోదరుడు, ఆప్తులు, గురువులు, స్నేహితులు అందరినీ కూడా కృతజ్ఞతా భావంతో ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి త్రిత్వైక దేవునికి, మరియ తల్లికి గత 19 సంవత్సరాలు అనేక ప్రాంతాలలో అనేక రకాలుగా దేవుని యొక్క పరిచర్యలో భాగస్తున్నయ్యే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు వందనాలు తెలుపుతూ, మరి మీ యొక్క
మేము కేవలం ఈ రోజు కోసమే వచ్చాం గోవాకి. రేపు పొద్దున మళ్ళీ వెళ్ళిపోతున్నాం. రేపు సాటర్డే వీళ్ళు విచారణ గురువులు కాబట్టి వీఆర్ గోయింగ్ బ్యాక్ టుమారో ఎర్లీ మార్నింగ్. బట్ మీరు ఇంకా 2-3 రోజులు ఉంటారు కాబట్టి వి విష్ యూ వెరీ హ్యాపీ స్టే అండ్ హెల్తీ స్టే. మంచిగా ఎంజాయ్ చేయండి. అండ్ గుడ్ టు సీ సో మెనీ ఆఫ్ యూ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ at this happy season, at this blessed time when the body of St. Francis Xavier is exposed, and have a wonderful day. Thank you Sister Lourdes and other sisters. చాలా మంది ముఖాలు నాకు తెలుసు కానీ పేర్లు తెలియదు. బట్ ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ టుడే. థ్యాంక్ యూ. మరి మన మధ్య నలుగురు ఉన్నాం. మేము నలుగురు గోవాకి టూర్కి వచ్చాం. ఈ ఫాదర్ ఏరువ బాల జూనియర్, నేను ఫాదర్ ఏరువ బాల సీనియర్. ఇద్దరు ఒకే ఊరు, ఒకే ఇంటి పేరు, ఒకే బ్యాచ్ కాబట్టి ఒకే ఆర్డినేషన్ కాబట్టి ఎట్లా గుర్తుపట్టాలి? సీనియర్ జూనియర్. ఇంకో మారు పేరు కూడా ఉంది, సాగర్ బాల. సాగరమాత పుణ్యక్షేత్రాన్ని అంతా డెవలప్ చేశారు. 10 సంవత్సరాలు ఆడ పనిచేసి అక్కడ దేవమాత రహస్యాలు కానీ అంతకుముందు అంతా కొండలు ఉండేవి. అదంతా కూడా ఫాదరే మొత్తం ఆ కొండని చదును చేపించి అవన్నీ కట్టించారు. వెనక మిస్టరీస్, జపమాల రహస్యాలు అదంతా కూడా. అందుకే ఆయనకి సాగర బాల అని మారు పేరు పడింది అనమాట. ఈ ఫాదర్ వై జోజి సెమినరీలో ఉండేవారు, మరణించారు కోవిడ్ టైంలో. అండి వాళ్ళ సొంత తమ్ముడు, వాళ్ళ కుటుంబంలో సొంతగా 2 గురువులు, 3 అమ్మగారులు, 5 రక్త బ్రదర్స్ అండ్ సిస్టర్స్ 5 దైవ సేవకి ఇచ్చారు. మరి వారు కూడా మేము కలిసి వచ్చాం. ఫాదర్ వినోద్ దివ్యవాణిలో మీకు తెలుసు, అప్పుడు మాతో పాటు ఉండేవారు. సో వీరి 3 కూడా వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తాం. ఈరోజు మనందరికీ ఎంతో సంతోషదాయకమైన దినం. ఎందుకంటే మనలో ఫ్రాన్సిస్ జేవియర్ గారిని మన సభ అపోస్తులుగా, మిషనరీ అపోస్తులుగా వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీ మనం ఫాలో అవుతున్నాం. ఇంత గొప్ప రోజున ఫాదర్ వెలాని గారు మనకి దివ్యబలి పూజ సమర్పించడం చాలా సంతోషం. 2 ఫాదర్లు, ఈరోజు ఫాదర్ గారు మన మధ్య నుండి. ఫాదర్ వెలాని గారు మనకి బాగా పరిచయం. దివ్యవాణి మొట్టమొదటి రోజులో చాలా చక్కగా తన దివ్యవాణి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అంటే మనకి దివ్యవాణి అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఈ రోజులో రిటైర్డ్ అయిన తల్లిదండ్రులు కూర్చొని చూస్తూ దేవుని సన్నిధిలో ఉండే గొప్ప అవకాశాన్ని కల్పించారు. దేవుడి మీద తన సేవకు ఎన్నుకొని ఈ విధంగా వాడుకుంటున్నారంటే అది చాలా గొప్ప విశేషం. దేవుడు ఇంకా వారిని ఎన్నో విధాలు వాడుకోవాలని రోజున ప్రత్యేకంగా ప్రార్థించడం. ఫాదర్ గారు ప్రతి రోజు ఏదో ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటారు గొప్ప దైవ కార్యాలన్నింటినీ. ఫాదర్ గారు దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలని, మీ ఉద్దేశాలు నెరవేరాలని మా సభ సమేతంగా మీకు మాట ఇస్తూ ప్రార్థిస్తున్నాం. విష్ ఆల్ ఎ వెరీ హ్యాపీ యానివర్సరీ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. మీ సభ శివుడి వారితో ఉన్న కనెక్షన్ నాకు ఇప్పుడే తెలిసింది. అట్లా నా పేరు కూడా శివరెడ్డి అంటుంది. On behalf of our congregation, Sister Monica will offer a bouquet and Sister Thomas will honor Father with a shawl. Please come forward, sisters. We will sing Prabhu Sevayendu Vardhillu Gaka. Sevayendu Vardhillu Gaka, Prabhu Prema
shout some power and take the picture. ప్రభు శిష్యునిగా Some power and take the picture, Father. పవిత్రత దీవించుగాక ప్రభు సేవయందు వర్ధిల్లుగాక సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ సమతామతో మానవాళికి కాపరివై సమతామతో మానవాళికి కాపరివై సమతామతో ఒక్క నిమిషం